మీరు వినదేమిటి? 3వ అధ్యాయం 27వ వచనము. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా, ఇదిగో ఇక్కడ వచ్చింది ఏంటది? ద్రవ్యము అని అంటే తాగేటటువంటి ద్రవ్యం కాదు, అది ద్రవము. ద్రవ్యము అనగా డబ్బు. డబ్బు నీ యొద్ద ఉండగా అనగా సహాయం చేయడానికి నీ దగ్గర మనీ ఉండగా, రేపు ఇచ్చేద్దను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఒకవేళ సహాయం చేయడానికి నీ దగ్గర దేవుడు ఆర్థిక స్తోమత నీకు ఇచ్చాడు అనుకోండి, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఇప్పుడు కాదులే అనద్దు. ఎందుకంటే అతడు పొందదగినవాడు, అతడు నమ్మదగినవాడు, అతడు నిజమైన అవసరం కలిగిన వాడు, అతడు నీ స్నేహితుడు, నీ తోబుట్టువు, కష్టంలో నీ దగ్గరకు వచ్చాడు. ఇవ్వగలిగిన డబ్బు నీ దగ్గర ఉంది, అది సహాయంగా ఇవ్వగలిగితే, ఇచ్చే స్తోమత నీకుంటే వచ్చిన వాణిని వట్టి చేతులతో పంపించొద్దు. చేయగలిగిన సహాయం, మళ్ళా చెప్తున్నా, నిన్ను నీవు ఖాళీ చేసేసుకొని వాడి కడుపునో లేకపోతే వాడి పర్సును నింపమంటల్లా, నువ్వు చేయగలిగిన సహాయమే అతనికి చేసి పంపించు. అంతేగాని రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. కొంతమంది బళ్ళే ఏడిపించేస్తారండి. వాడు సహాయం చేయుడు పాడు లేదు, కానీ రేపు రా, ఎల్లుండి రా, నెక్స్ట్ వీక్ రా, మండే రా. పాపం ఆ పేదవాడు, ఆ కష్టంలో ఉన్నవాడు నిజంగా నువ్వు సహాయం చేస్తావేమో అని చెప్పి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి చేద్దాం అనుకున్నాను, ఇద్దాం అనుకున్నాను, కానీ చేతికి సరైన టైంలో నాకు డబ్బులు అందలేదు, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఒకవేళ సింపుల్గా అనేసావంటే అతడు ఉస్సూరుమంటూ తిరిగి వెళ్తాడు. చూసారా, దాన్ని మన పెద్దలు ఏమన్నారంటే, ఉస్సూరుమంటూ తిరిగి వెళ్ళేవాడి ఉస్సూరు మనకు తగులుతుందట. అర్థమైందా? మన జీవితంలో ఎవరిని కూడా ఉస్సూరు అనిపించొద్దు. సహోదరి సహోదరులు, ఎవరైనా మన దగ్గరికి సహాయంకి వస్తున్నారంటే మనం సహాయం చేయకపోతే ఇక ప్రపంచంలో ఇంకెవ్వరూ సహాయం చేయరు. అతడు నీ దగ్గరకు వచ్చాడు అని అంటే దేవుడు పంపించాడు. దొంగల గురించి మాట్లాడట్లా, మోసగాళ్ళ గురించి మాట్లాడట్లా, మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాం.